నా ముందు ఉన్నటువంటి పెద్దలకును అలాగే సహోదరులకి సహోదరీమణులకి సహచరులైనటువంటి ప్రతి వారికి పేరు పేరున శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మహాదేవుడు యుగము యుగములలో రాజు అయినటువంటి దేవుడు తనకు ఇష్టమైన తనకు నచ్చిన తన మాట విని విధేయతతో నడుచుకునేటువంటి క్రీస్తుకి తన సింహాసనాన్ని ఇచ్చి ఈ లోకాన్ని ఏలుమని చెప్పాడు అనేటువంటి విషయాన్ని మరి ఉదయకాల సెషన్లో మనము ఎరిగి ఉంటున్నాం. ప్రియులరా, యేసుకు ఆ విశిష్టమైనటువంటి స్థానము దేవుడు ఎందుకు ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే, ఎందుకు అనంటే మనకు కూడా ఒక స్థానం ఉండాలి, మనకు కూడా ఒక అవకాశం దక్కాలి, మనము కూడా అంత మంచి బంగారు మయమైనటువంటి భవిష్యత్తు పొందుకోగలగాలి, మనకు శ్రేయస్సు ఉండాలి, క్షేమము ఉండాలి, సంతోషము ఉండాలి, సమాధానము ఉండాలి, సంతృప్తి ఉండాలి. ఇలాంటి బృహత్తరమైనటువంటి భవిష్యత్తు మనకు కావాలి అనంటే మనము దేవుడు మెచ్చిన క్రీస్తు వైపు చూడవలసి ఉంటుంది. క్రీస్తులో ఉన్నటువంటి గుణాలేంటి, క్రీస్తులో ఉన్నటువంటి అర్హత ఏంటి అని మనం ఆలోచించినప్పుడు, ప్రియులారా, దేవత్వము అంటే ఏంటి అనేటువంటిది అనేక సార్లు మనం వినుంటాం, అనేక సార్లు చదివి ఉంటాం. ప్రియులారా, గతంలో మనం చాలాసార్లు ఆయా పాఠాల సందర్భంలో మాట్లాడుకొని ఉన్నాం. క్రూరత్వము ఉంటుంది, మానవత్వము ఉంటుంది, చివరిది దైవత్వము ఉంటుంది. క్రూరత్వము అనంటే వాడు చావాలని, చస్తున్నాడని ఎరిగి కూడా తన యొక్క పైశాచికత్వాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇది క్రూరత్వంలో భాగం. మానవత్వం అంటే ఎవరైనా సహాయము ఆర్దిస్తే చలించేటువంటి తత్వం మానవత్వం. కానీ దైవత్వం అంటే మనము అడగక మునిపే మనకు అవసరమైనది ఏదో ముందే ఎరిగి సమకూర్చి ఇచ్చేటువంటి తత్వం దైవత్వం. మరి దైవత్వాన్ని మనం ఎలా చూడగలుగుతున్నాం, ఎలా ఎరగగలుగుతున్నాం అని అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. సృజించబడినటువంటి ఈ వస్తువులను మీరు ఆలోచించుట మూలంగా నా దైవత్వం ఏంటో మీకు తెలుస్తుంది అని అన్నాడు. ఇది ఒక మాట. రెండవ మాట ఏం చెప్పాడో తెలుసా అండి? కొలస్సీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. కొలస్సీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా దేవత్వం అనేటువంటిది ఏదైనా ఉన్నది అనంటే, ఇప్పుడు దేవుడు అంటే ఉన్నవాడు అని చెప్పుకున్నాం, అధిక శక్తివంతుడు అని చెప్పుకున్నాం, జ్ఞానవంతుడు అని చెప్పుకున్నాం, సకల సమర్థుడు అని చెప్పుకున్నాం. కానీ దేవత్వములో ఉన్నటువంటి దేవుడు ఏ స్వరూపి అన్నప్పుడు ఒకటి ఆత్మస్వరూపి అని చెప్పుకుంటాం, రెండవది ఏం చెప్పుకుంటామో తెలుసా అండి? ఏమని చెప్పుకుంటాం? ప్రేమ స్వరూపి. ఆయన కరుణ కలిగినటువంటి వాడు,
ఆయన దయ కలిగినటువంటి వాడు, ఆయన కృప కలిగినటువంటి వాడు. అవన్నీ ఉన్నాయి గనుకనే ఎంత నీచ నికృష్టమైనటువంటి బ్రతుకులు బ్రతికినా, ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి దిగజారుడు బ్రతుకులు బ్రతికినా ఆయన క్షమించి మరలా తన సన్నిధికి పిలుచుకుంటున్నాడు. అందులో మనము కూడా భాగస్థులం, దేవుని కృపను పొందుకున్నటువంటి వారు. ఇలాంటి దైవ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలని ఒక వ్యక్తి చూపించాడట. అక్కడ రాయబడినటువంటి మాట ఇప్పుడు మీరు గమనిస్తున్నారు. దేవత్వము అనేది ఒకటి ఉంటున్నది అని మీరు గమనించగలిగితే అది అందులో ఏదో అల్పభాగము కాదట, ఏదో అర్ధభాగము కాదు. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే దేవత్వము అనేటువంటి గుణం, దేవత్వము అనేటువంటి లక్షణం, ఆ స్వభావం ఎందులో ఎవరిలో వాసం చేసిందట? యేసు క్రీస్తుల వారి శరీర జీవితములో అది కనపరచబడింది. గనుకనే దేవునితో పాటు సమంగా కూర్చోగలిగినటువంటి ఆ వ్యక్తి దానిని విడిచిపెట్టి సమస్తము రిక్తునిగా చేసుకొని ఈ లోకములోనికి వచ్చి మనలాంటి బలహీనమైనటువంటి శరీరము ధరించుకున్న వాడై సకల శోధనలు ఆయనను వెంబడిస్తూ ఉన్నా నా దేవుని చిత్తమును, నా దేవుని ఆశయమును నెరవేర్చాలని కంకణం కట్టుకున్నటువంటి వాడు. ఆ దేవుని చిత్తమేంటి? ఉదయకాలం చదువుకున్నాం. నా కుమారుని ద్వారా, అంటే యేసుక్రీస్తు ద్వారా వారిని నాకు పిల్లలనుగా చేసుకోవాలి, వారిని నాకుగా ఉంచుకోవాలి, నా వలే వారిని తయారు చేసుకోవాలి. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి ఆయన వచ్చి పలికినటువంటి మాట దేవా అని దేవునికి ప్రార్థన చేసిన సందర్భాలలో చెప్పాడు. అదే సందర్భంలో ఎదురుగా ఉన్నటువంటి జనులకు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను నా ఇష్టమును నెరవేర్చుకోవటానికి ఈ భూమి మీదకి రాలేదు, పరలోకమందున్నటువంటి నా కన్న తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చటానికి వచ్చి ఉన్నాను. అంటే యేసుక్రీస్తుల వారి యొక్క జీవిత లక్ష్యం ఏంటట? ఆయన ఎందుకు జన్మించాడు, ఎందుకు శరీరాన్ని అమర్చుకున్నాడు, ఎందుకు బ్రతికాడు, ఎందుకు చనిపోయాడు అనంటే దేవుని చిత్తమును నెరవేర్చటానికి. ఏమిటి ఆ దేవుని చిత్తం? మనల్ని రక్షించుకోవటం. అందుకోసము ఆయన తనను తాను సమర్పించుకున్నాడు, త్యాగం చేసుకున్నాడు. తద్వారా కరుణ, దయ, వాత్సల్యము, ప్రేమ, ఆ దైవ గుణాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆయన తన క్రియల ద్వారా చూపించగలిగాడు. అంత గొప్ప గుణము ఆయనకున్నది కాబట్టి దేవుడు అంత పెద్ద సింహాసనములో ఆయనను కూర్చుండబెట్టుకున్నాడు. కానీ యేసయ్య ఉదయకాలం చెప్పినట్లుగా, నేను జయించి నా తండ్రి సింహాసనమందు కూర్చొని ఉన్న ప్రకారం, కఠించండి, జయించు వానిని, అంటే మీలో, మనలో, ఎవరిలో చెప్పాలి, ఎవరిలో? నేను మాట ఎందుకు పలికిస్తున్నాను అర్థమవుతుంది మీకు? మీకు ఆ జీలు ఉండాలి, మీకు ఆ గురి ఉండాలి, మీకు ఆ లక్ష్యం ఉండాలి, ధ్యేయం ఉండాలి, పట్టుదల ఉండాలి, పోరాటం ఉండాలి, కసి ఉన్నదా? ఉన్నదన్న వాళ్ళు ఆమెనండి.
ఉన్నదా? నాకు సంతృప్తికరంగానైతే శబ్దం రావట్లా. తిన్నారా లేదా? ఉందా మీకు ఆ జీల్? ఉందా మీకు ఆశయం? ఉందా మీకు ఆ పట్టుదల? ఉన్నదా కసి? వండి తీరాలి. లేకుంటే నీకు ఇక్కడికి వచ్చిన దానికి కానీ, నీ క్రైస్తవుడిని చెప్పుకుంటున్నటువంటి దానికి కానీ అర్థం లేదు. అది వ్యర్థమైనటువంటిది. అర్థపూర్వకంగా ఉండాలి మన జీవితం. జయించిన వారిని నాతో పాటు నా సింహాసనం నందు కూర్చుండబెట్టెదనంటే పరోక్షంగా ఎవరి సింహాసనంలో కూర్చుండబెడతానంటున్నాడు? ఎవరి సింహాసనంలో కూర్చుండబెడతానంటున్నాడు? దేవుని సింహాసనంలో కూర్చుండబెడతాను అని అంటున్నాడు. మరి దేవుని సింహాసనంలో కూర్చుంటే ఏం చెయ్యాలి? ఏం చెయ్యగలరో ఆలోచించండి ప్రియులారా. పౌలు గారండి, నేను ఎప్పుడో చచ్చిపోయాను అన్నాడు ఆయన. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. ఇక మీదట జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తే నాయందు వసించుచున్నాడు లేదా జీవించుచున్నాడు. అంటే ఏంటంటే దాని అర్థం నీకు అర్థమైందా? యేసయ్య ఏ విధంగానైతే నేను నా కోసం రాలేదు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి ఉన్నానని చెప్పాడో, ఈయన కూడా అదే చెప్తున్నాడు. నేను ఎప్పుడో చచ్చిపోయాను. నాకు ఆలోచన లేవు, ఆశయాలు లేవు, ఇవి చేయాలి, ఇవి సాధించాలని ఈ లోకపరమైనటువంటివి నాకు ఏవి లేవు. నేను నా కోసం బ్రతకటం లేదు, నాలో క్రీస్తు ఉన్నాడు అని అంటున్నాడు. తెలుసు కదండి రెఫరెన్స్? తెలుసా? తెలవకపోతే ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను. మరెవరు జీవిస్తున్నారు? క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అని అన్నాడు. ఇప్పుడు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటి? క్రీస్తు ఏ సంకల్పం చొప్పునైతే భూమి మీదకి వచ్చాడో, ఏ ఆశయంతోనైతే మరణించాడో, ఆ సంకల్పము, ఆశయము నా ద్వారా నెరవేర్చబడుతుంది. అలా నెరవేర్చుటకే నేను బ్రతుకుచున్నాను అంటే పరోక్షంగా ఈయన కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను నా కోసం బ్రతకడం లేదు, నా కన్న తండ్రి అయినటువంటి దేవుని ఇష్టం నెరవేర్చటానికి బ్రతుకుచున్నాను అని అన్నాడు. ఎంత గొప్ప ఆలోచన అంటే! అందుకే ఆయన గట్స్ ఉండి చెప్పగలిగినటువంటి మాట ఏంటో తెలుసా? గట్స్ అని ఎందుకంటున్నానంటే, క్రీస్తును పోలి నేను నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడు. ఆ దమ్ము మనకు ఉంటుందా? అర్థమవుతుందన్నమాట. మీరు నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడు. అసలు యేసయ్యను పోలి ఎందుకు నడుచుకోవాలి? నాలో పాపం ఉన్నదని మీలో నిరూపించగలిగే వాడెవడైనా ఉన్నాడా అని ఎదురెళ్ళిన దమ్ము కలిగినటువంటి వాడు యేసయ్య. అవునా? అంటే ఇప్పుడు యేసయ్యలో ఏ తెగింపు కలిగి, ఏ అర్హత కలిగి, ఏ మాట అయితే అనగలిగాడో, పౌలు కూడా ఇంచుమించు అదే మాట అంటున్నాడు. నన్ను పోలి అని అన్నప్పుడు పక్కనోడు ఇక నిన్ను పోలే నడుచుకోవాలి అనేవాడని అంటే, ఇప్పుడు ఆయన మాట ఏమవుతుందండి? అంటే ఆ అవకాశం ఎవడికి ఇవ్వలేనంత గొప్పగా బ్రతికాడు ఆయన. క్రీస్తును తనలో ధరించుకున్నాడు.
ఇముడ్చుకున్నాడు, జీర్ణం చేసుకున్నాడు. కళ్ళు మూసినా తెరిసినా అడుగేసినా ఏం చేసినా కూడా క్రీస్తు క్రీస్తు క్రీస్తును కనపరుస్తున్నాడు ఆయన. పౌలును చూస్తే క్రీస్తును చూసినట్లుగా ఫీల్ అయ్యేటువంటి విధంగా ఆయన బ్రతికాడు. మరి ఇప్పుడు మనలో ఎవరుండాలి? మనలో ఏ స్వరూపం రావాలి? మనలో ఏ స్వరూపం రావాలి? క్రీస్తులో దైవ స్వరూపం ఉంది గనక క్రీస్తును తన సింహాసనంలో కూర్చుండబెట్టుకున్నాడు. ఇప్పుడు అదే సింహాసనంలో మనము కూర్చోవాలి అంటే మనకు ఏ అర్హత ఉండాలి? ఏ అర్హత ఉండాలి? ప్రియా దేవుని వారలారా, ఏ అర్హత ఉండాలి అని మనం ఆలోచించినప్పుడు అత్యద్భుతమైనటువంటి మాట. పౌలు గారు ఎంత కష్టపడ్డారు అనంటే సహోదరులు ఇందాక మీకు ఒక బలమైనటువంటి విషయాన్ని దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. రైట్? అందులో ఎంత యథార్థత ఉంది, మీ ముందు నిలబడి మాట్లాడేటువంటి వ్యక్తులలో ఏ మేరకి ఆ మార్గదర్శకత్వం ఉంది అనేటువంటిది మీకు మీ మనస్సాక్షికి అది తెలిసి ఉండాలి. సరే, నేను అనగలిగేటువంటి మాట ఏంటంటే, రమేషు అనేటువంటి ఈ వ్యక్తిని, ఈ క్యారెక్టర్ని పక్కకు పెట్టండి. రైట్? కానీ మీకు వినబడుతున్నటువంటి శబ్దం ఉందే, స్వరం ఉందే, విషయం ఉందే, కంటెంట్, అదెవరిది? ఏమంటే, నేను అల్పుడను కావచ్చు, నేను నీచుడను కావచ్చు, నేను అర్హత లేనటువంటి వాడను కావచ్చు, కానీ దేవుని మాట విలువలేనిది కాదు. దేవుని మాటలో ఏముంది? శక్తి ఉంది. దేవుని మాటలో ఆత్మలను రక్షించగలిగేటువంటి జీవం ఉంది. అవునా? దానిని బట్టైనా మీరు ఆలోచించండి. గలతీలో రాసిన పత్రికే 4వ అధ్యాయము 19వ వచనం. 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము. జాగ్రత్త గమనించండి. ఇందాక దేవుని స్వరూపం ఎవరిలోనికి వచ్చింది? దేవుని స్వరూపం క్రీస్తులోనికి వచ్చింది. అవునా? ఇప్పుడు క్రీస్తు స్వరూపం మనలోనికి రావాలట. క్రీస్తు స్వరూపం మనలోనికి వచ్చిందంటే ఆటోమేటిక్గా ఎవరి స్వరూపం వచ్చినట్టు? దేవుని స్వరూపం మనకి వచ్చినట్టు. క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడాలని మీకోసం నేను ఎంత కష్టపడుచున్నానంటే, ఈ 3 సందర్భాలలో మిషనరీగా నేను నా జత పని వారందరము కలిసి రాత్రనక పగలనక ఎండనక వాననక ప్రతికూలతలు అనుకూలతలు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నా మేము కష్టపడుచున్నాము. ఎలా కష్టపడుచున్నామంటే, ప్రసవించేటప్పుడు ఒక స్త్రీ ఎంతగా కష్టపడుతుందో స్త్రీమూర్తులందరికీ తెలుసది. కాస్తో కూస్తో అవగాహన ఉండేటువంటి మనకు కూడా తెలుస్తుంది. ఆ పెయిన్ కాదండి, ఒక విధంగా చెప్పాలంటే మరణపు టంచుల దాకా వెళ్ళి తిరిగి వస్తారు. దాన్ని వైద్యులు ఏమంటారంటే పునర్జన్మ అని అంటారు. అంత పెయిన్ని, అంత బాధని అనుభవిస్తారు. ఇప్పుడు పౌలు గారు కూడా అంతే బాధ అనుభవిస్తున్నాడట. దేనికోసం? క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడాలి. మనకు తెలియకుండానే మనలో ఒక స్వరూపం ఉంది. అది దయ్యపు స్వరూపం. అవి దయ్యపు లక్షణాలు. మన మాట బాగలేకుండే, మన నడక బాగలేకుండే, మన ప్రవర్తన బాగలేకుండే దాని గురించి మాట్లాడుకుంటే చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ లక్షణాలను ముందు తొలగించాలి, అంటే బాగా కడగాలి. ఆ తర్వాత క్రీస్తు లక్షణాలని ఇంప్లాంట్ చేయాలి, అంటే నాటాలి, అవి వేర్లుగా విస్తరించాలి.
మన అణువులో జీర్ణమైపోవాలి. మన మది నిండా, హృదయము నిండా క్రీస్తుని గురించినటువంటి ఆలోచనలు, ఆశయాలు, జీవిత ప్రయాణమే మనలో ఉండాలి. అంత గొప్పగా తీర్చబడునట్లుగా ఆయన శ్రమ పడుచున్నాడు. గనుకనే రోమా సంఘం తయారైంది, గనుకనే కొరింథీ సంఘం తయారైంది, గనుకనే గలతీ సంఘం తయారైంది, ఎఫెసీ సంఘం, ఫిలిప్పు సంఘం, కొలసీ సంఘం, ఇలా ఎన్ని సంఘాలను తయారు చేశాడు. 2 ఖండాలను కదిలించాడు ఆయన. 2 ఖండాలను కదిలించాడు. ప్రియులారా, మరి అది ఊరికినే అవుతుందా? ఊరికినే అవుతుందా? ఏమండి, ఈ సెమినార్ను నిర్వహించటానికి లేనట్టున్నాడు కదా ధర్మయ్య గారు. ఎంత కష్టపడ్డాడంటే అంత కష్టపడ్డాడండి. ఆయనతో పాటు చిరంజీవి, 2 వ్యక్తులు నిద్ర లేకుండా, తిండి లేకుండా, ఎర్రటి ఎండలో నిర్ర నీలిగి ఒకానొక సమయంలో కంటి వెంట నీరొచ్చింది వాళ్ళకి. ఏంటన్నా ఈ బాధ? మాకే పట్టిందా? పెయిన్, ఒక లక్ష్యం, ఒక ఉద్దేశం, అది నెరవేర్చటానికి చాలా బాధ ఉంటుంది. ఒక సెమినార్కే ఇంత అయితే పలు గ్రామాలలో సంఘములను కట్టాలంటే, పలు పట్టణాలలో కట్టాలంటే, పలు ప్రాంతాలలో కట్టాలంటే ఆ బాధ అనుభవించిన వారికి తెలుస్తుంది. మరి పౌలుతో అసలు మనకు పోలికే లేదు. ఆయన బహుగా సంచారము చేసినటువంటి వాడు, బహుగా కష్టపడినటువంటి వాడు. క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడాలి. అది ఆషామాషిగా కాదు. ఏదో క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు, ఆదివారం నాడు పోయేస్తున్నాడు అంటే పోయేస్తున్నాడు, తెల్ల బట్టలు వేసుకుంటున్నాడు, చేతుల్లో బైబుల్ ఉంటున్నది, అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాడు. ఉంటే సంపూర్ణంగా ఉండాలి, లేదంటే కనిపించకుండా పోవాలి. ఉండి లేనట్టు తడి పొడి, అదేదో చెప్పాడు కదా, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదంటే చల్లగానైనా ఉండు. నులివెచ్చగా, 1 అడుగు లోపల 1 అడుగు బయట, ఎందుక బ్రతుకు? క్రీస్తు యొక్క, పౌలు గారి యొక్క ఇంటెన్షన్ అలా ఉంటుంది. అందుకే మీలో క్రీస్తు స్వరూపం సంపూర్ణంగా రావాలి. కొలస్సీలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. కొలస్సీలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనిషిని క్రీస్తునందు, గట్టిగా గట్టిగా చదవాలి, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఎలా చేయాలటైనా, ఎలా చేయాలని లక్ష్యం పెట్టుకున్నాడట. ఆయన లక్ష్యం చూడండి ఎంత పెద్దదిగా పెట్టుకున్నాడో, ఎంత గట్టిదిగా పెట్టుకున్నాడో. రాజీ పడే ప్రసక్తే లేదు, రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రతి మనిషిని అంటున్నాడు చూడండి, మళ్ళా ఒకరు కూడా విడిచిపెట్టాడట. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టి, అయ్యా ఇదిగో అద్దం, ఇందులో మీరు కనబడుతున్నారో లేదో చూడండి అంటాడట. ఇప్పుడు ఇది ఈయనను తయారు చేస్తున్నాను అంటే, ఈయనను చూస్తే, యేసయ్య ఈయనను చూస్తే, అరే నేనే కనబడుతున్నాను కదా అన్లా అని ఆయన యేసయ్య ఆశ్చర్యపోయేంతగా తయారు చేయాలట. లక్ష్యం అంటే, పనితనం అంటే, ప్రభావము అంటే అట్లుండాలండి. మామూలుడు కాదు పౌలు. యేసు ప్రభుల వారేమో ఒక సాఫ్ట్గా డీల్ చేసిండు, అదే లక్ష్యం. పౌలు గారిది కొంచెం సమయస్ఫూర్తి ఎక్కువ. ఎక్కడెట్లా మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసు. తగ్గే కాడా తగ్గుతాడు, లేచే కాడా లేస్తాడు,
ఎక్కడైనా వీరప్రభావమే, వీరప్రభావమే. సంపూర్ణులుగా అవ్వాలి మీరు. మరి అయితే సంపూర్ణునిగా అయితే చేసి ఏమండి అయితే ఇంకేముందిరా? అయితే నువ్వు అధిరోహించటమే. దేంట్లోనికి? దేవుని సింహాసనములోనికి. దేవుని సింహాసనంలో కూర్చుంటమే. రాజ్యము నీదే, రాజ్యము నేలుట నీదే. ఎస్, ఇది నా మాటలు కాదు. రాజ్యము నీదే, రాజ్యము నేలుట నీదే. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనము. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనము. అయితే మహోన్నతుని పరిశుద్ధులే, మహోన్నతుని ఎవరు? మహోన్నతుని పరిశుద్ధులే. పరిశుద్ధులంటే ఎవరంటే చెప్పండి. ఇప్పుడు ఎవరు చెప్పి పరిశుద్ధులంటే ఎవరు? దేవుని పిల్లలు. ఇప్పటి భాషలో చెప్పాలంటే క్రైస్తవులు, అంతే కదా. మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమునందుదురు. రాజ్యాధికారమునందుదురు. వారు, మీరు నమ్మగలుగుతున్నారా? రాజ్యాధికారమా? నాకంత సీను ఎక్కడదే బాబు అని అనుకుంటాం కదా. నో, నువ్వెవరో నువ్వు నోటిఫై చేసుకోవాలి. మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమునందుదురు. రాజ్యాధికారమునందుదురు. వారు యుగ యుగములు, వారు యుగ యుగములు, యుగ యుగాంతముల వరకు, యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. రాజ్యమేలుదురు. అరే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళండి, ఎంత మంచి మనసులండి. మేమే రాజ్యం చేస్తాం, ఇంకెవడు ఇక్కడికి వచ్చి కూర్చోటానికి వీల్లేదు, కాలు పెట్టడానికి వీల్లేదు అని అనట్లేదు వాళ్ళు. దేవుడు బిడ్డ నేనెందుకురా, నువ్వే కూర్చొని చెయ్యి అన్నాడు. అన్నాడా? అన్నాడు. ఇప్పుడు ఆ కొడుకు అంటే యేసుక్రీస్తుల వారు తానేమంటున్నారు? నేనే కాదు తమ్మి, నేనే కాదు, మీరు కూడా ఆ దైవ స్వరూపాన్ని నింపుకుంటే మీరు కూడా ఇక్కడ కూర్చోవచ్చు, మీరు కూడా రాజ్యమును చేయొచ్చు. అరే నాకు ఆశ్చర్యం వేస్తున్నది. మీకేట్లా మనకి ఎప్పుడు ఇంత నెగటివ్గా ఆలోచనలు వస్తుంటాయి. నేనేంటి రాజ్యం చేయటం ఏంటిగా అసలు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాం. నో, నీకు కూడా ఆ గ్రేట్ ఆపర్చునిటీ ఉంది, ఆ గోల్డెన్ ఆపర్చునిటీ నీకు ఉంది. మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమునందుదురు. రాజ్యాధికారమునందుదురు. వారు యుగ యుగములు, వారు యుగ యుగములు, యుగ యుగాంతముల వరకు రాజ్యము ఏలుదురు. 22వ వచనం. 22వ వచనం. ఆ మహావృద్ధుడు వచ్చి, ఆ మహావృద్ధుడు అంటే అక్కడ ఆ సీక్వెన్స్ లో దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ వృద్ధుడు అంటే ముసలోడు, చేతగాని వాడు, చావు దగ్గరైనోడు అని అలా ఆలోచించకండి. వృద్ధుడు అంటే సీనియర్ అని దాని అర్థం. అక్కడ తెలుగులో వృద్ధుడు అంటాం, ఇంగ్లీష్లో ఏమంటారండి? సీనియర్ సిటిజన్. అర్థమైందా మీకు పాయింట్? వృద్ధుడు అంటే ముసలోడు, పనికిరానోడు అట్లా ఆలోచించకండి. సీనియర్ అని చెప్పడం, అంతేనా? మనందరికంటే సీనియర్ ఎవరు? ఎల్లకాలం నుండి ఉంటున్నవారు ఎవరు? ఆ విషయం చెప్పడానికి అక్కడ వృద్ధుడు అన్నాడు. ఓకే. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చు వరకు అలాగు జరుగును గాని సమయము వచ్చినప్పుడు నీకంటూ ఒక సమయం వస్తుంది. అవును, మనలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక సమయం వస్తుంది, ఒక అవకాశం వస్తుంది. అది గుర్తిస్తే నువ్వు అలా చేయగలవు, గుర్తించకపోతే చేయలేవు. ఎందుకంటే అది గుర్తించకపోతే నీ ప్రయత్నం ఎక్కడ ఉంటుంది? ప్రయత్నమే లేకపోతే ఆ పరిస్థితిలో మనం ఎందుకుంటాం? ఉండలేం. ఆ సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యమేలుదురు అనేటువంటి సంగతి నేను గ్రహించి తిని. సమయం వచ్చినప్పుడు పరిశుద్ధులు కూడా ఏం చేస్తారట? రాజ్యము ఏలుదురు అని అన్నాడు. ఎప్పుడండి? రేపిస్తాడా అనకండి. మీరెప్పుడు సంపూర్ణులు అవుతారు? అది మీ చేతిలోనే ఉంది. ఎస్,
నువ్వు తలుచుకుంటే ఇవ్వాలనే కావచ్చు, కనీసం రేపైనా కావచ్చు, ఆ మరుసటి దినమైనా కావచ్చు. ప్రతి క్షణాన్ని సమయమును పోనీయక దానిని సద్వినియోగము చేసుకుంటే అవకాశం నీ చెంతకు వస్తుంది. 27వ వచనం. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, ఆకాశమంతటి క్రింద ఉన్నటువంటి రాజ్యమును, అధికారమును రాజ్య మహాత్మ్యమును. ఏమండి, ఆకాశం క్రిందనట రాజ్యమట, రాజ్య అధికారము, రాజ్య మహాత్మ్యమును, రాజ్యం యొక్క మహాత్మ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును, మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. మీరే రాజ్యము చేస్తారు, మీకే ఆ అవకాశం ఇవ్వబడుతుంది అనుకుంటున్నారా మీరు? ఎల్లకాలం యేసయ్యే అక్కడ తిష్టేసి ఎవడు ఇక్కడికి వచ్చి కూర్చోటానికి వీల్లేదు అనడు. పరిశుద్ధులైనటువంటి వారికి యేసయ్య ఆ అవకాశము ఇస్తాడు. ఒక విషయం మీరు గమనించండి ప్రియులారా, మీకు తెలియకుండానే ఒక పని జరుగుతున్నది. ఏంటో తెలుసా? యేసు ప్రభుల వారు తన శిష్యులతో ఒక మాట అన్నారు. మీరు ఇక్కడ ఎవరిని ఒప్పుకుంటారో నా కన్న తండ్రి యొద్ద వారిని ఒప్పుకుంటాను, మీరెవరినైతే తిరస్కరిస్తారో నేనును నా తండ్రి యొద్ద తిరస్కరిస్తాను. అంటే ఒప్పుకోవటం, తిరస్కరించటం అనేటువంటి అధికారం ఇప్పుడు ఎవరికి వచ్చింది? యేసుక్రీస్తుల వారి అసలైన శిష్యులకు వచ్చిందా? వచ్చేసింది. వీళ్ళు ఒప్పుకుంటే ఆయన ఒప్పుకుంటాడట, వీళ్ళు వద్దు ప్రభువా అంటే సరేరా అంటాడట. అంటే ఆయన అంత గుడ్డిగా ఉండి వీళ్ళు ఎట్లా చెప్పినా ఒప్పుకుంటాడు యేసయ్య అని అనుకుంటున్నారా? లేదు. వీళ్ళు ఎంత సమర్థులుగా తయారవుతారనంటే, ఈయన అన్న చెక్ చేశాను అంతా బాగుంది అనుకుంటే అన్నాడు, బాగుంది అని అన్నారు అనంటే వీడు అంత పర్ఫెక్ట్గా చెక్ చేస్తాడు. వీడు చెక్ చేసిన తర్వాత దానికి తిరిగే లేదు అన్నంత పర్ఫెక్ట్గా వాళ్ళు ఉంటారు. అదే సంపూర్ణత. అంత పర్ఫెక్ట్గా వాళ్ళు ఉన్నప్పుడు యేసయ్య దేవుడు యేసయ్యకు అప్పచెప్పినట్లుగా యేసు ప్రభుల వారు కూడా మీరు చేయొచ్చు, పర్వాలేదు, మీకు ఆ క్యాపబిలిటీ ఉంది, మీరు చేయొచ్చు. నేను అలా పక్కకుండి గమనిస్తూ ఉంటాను, మీరు చేయండి. ఎంత గొప్ప విషయం అండి అది. ఇప్పటికే ప్రారంభమైంది అని చెప్తున్నాను కదా. మీరు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటున్నాను. ఇంకొక మాట తెలుసా? పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినటువంటి వాని యొక్క గుణాతిశయములను, అంటే మనల్ని పిలిచింది యేసయ్య, యేసయ్య యొక్క గుణాలు అవి కూడా అతిశయాస్పదమైనటువంటివి. ఆ గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి వంశం. మీరేమనుకుంటున్నారో సిల్లీగా తీసుకుంటున్నారేమో, మిమ్మల్ని గురించి మీరు చిన్నగా ఆలోచించుకుంటున్నారేమో. మీరు ఇంకెంతసేపు ప్రారంభంలో ఉన్నట్టుగా అయ్యా నేను నీచుడినయ్యా, నికృష్టునయ్యా, అల్పుడనయ్యా, దౌర్భాగ్యుడనయ్యా, పెంటకుప్పనయ్యా, అందులోని పురుగునయ్యా అని ఇంకా ఆ స్టేజ్లోనే ఉన్నట్టుగా భావించుకుంటున్నారేమో. నో 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 ఎస్, ఒకప్పుడు నీ బ్రతుకు అదే, కానీ అక్కడ నుండి నువ్వేమయ్యావు? రూపాంతరం చెందావు. ఎవరిలోనికి రూపాంతరం చెందావు? ఎవరిలోనికి నువ్వు రూపాంతరం చెందావు? ప్రియా దేవుని వారలరా, జాగ్రత్తగా ఆ పేజీని అలాగనే ఉంచి ఎవరిలోనికి రూపాంతరం చెందావో చూడు. ఎఫెసీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనము. ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 24వ వచనము. నీతియు యథార్థమైనటువంటి భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన
దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మీ పాత స్వభావం దయ్యపు స్వభావం, నీది నాది మనందరిది. ఇప్పుడు రూపాంతరం చెందాలట. ఏ స్వభావంలోనికి? దైవ స్వభావములోనికి. అంటే మనల్ని చూస్తే, ఇందాక చెప్పాను కదా, ఈయనను చూస్తే యేసయ్యే కనబడడం కాదు, ఆ నెక్స్ట్ డీప్గా చూస్తే ఎవరు కనపడతారు? దేవుడు కనబడతాడు. దేవుడు కనబడే అంత సంపూర్ణంగా ఈయన రూపవంతుడై ఉన్నాడు అనంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఆషామాషి వ్యక్తి, శాసించగలిగేటువంటి వ్యక్తి, ఈ ప్రపంచాన్ని శాసించగలిగేటువంటి వ్యక్తి, ఈ ప్రపంచాన్ని కదిలించగలిగేటువంటి వ్యక్తి, ఈ ప్రపంచంలో ఒక ప్రపంచనాన్ని సృష్టించేటువంటి వ్యక్తి, సాతానుని గడగడలాడించగలిగేటువంటి వ్యక్తి, ఎడమ కాలితో చిత్తుగా తొక్కగలిగేటువంటి వ్యక్తి. ఏమనుకుంటున్నారు? మీరలా తయారవ్వాలి. మీరలా తయారవ్వాలనే డబ్బులు లేకపోయినా చేస్తామో చేయలేమో అనేటువంటి అనుమానాస్పదమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని మీద భారం వేసుకొని ఇదిగో ఈ కార్యము తలపెట్టి దేవుడు ఈ మాటలు మీకు చెప్పించి, ఒరే నా పిల్లలారా, మీరు సామాన్యులు కాదు అసామాన్యులుగా ఎదగాలి అని చెప్పి మీ చెవులు దద్దరిల్లేలా వినిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసయ్యను చూస్తే సాతాను ఏమయ్యేది చెప్పండి? వణికేది. అయ్యా అప్పుడే ఎందుకు వచ్చారు మీరు? మా సమయం ఇంకా రాలేదు కదా, కనీసం ఈ పంతుల్లోని కన్నా. అంటే ఏంటంటే పరిస్థితి? ఇప్పుడు అదే దయ్యం ఎవరిని చూస్తే పారిపోవాలి చెప్పండి? యేసయ్యనా? అంత అవసరమా? యేసయ్యను చూస్తే గాని పారిపోయేంత అవకాశం నువ్వు ఇస్తావా? ఇయ్యొచ్చా? క్రైస్తవుడను అనుకున్నవాడు ఇవ్వచ్చా? నో. నిన్ను చూస్తేనే సాతానుకు భయం ఇయ్యాలి. దట్ ఈస్ క్రిస్టియానిటీ. దట్ ఈస్ మెచ్యూరిటీ లైఫ్. దట్ ఈస్ డివోటీ. దట్ ఈస్ డివోషనల్ లైఫ్. క్రీస్తును ధరించుకున్నానని చెప్పే ప్రతి వాడు క్రీస్తు నడుచుకున్నట్లుగా నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మీరు తర్వాత చదువుకోండి, యోహాను రాసిన పత్రికలో ఉంటుంది, మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. నడుచుకున్న బద్ధులై ఉన్నారు. మీరు అలా నడుచుకుంటే ఎందుకు మీరు సంపూర్ణులు కారో చూడండి. ఛాలెంజ్ తీసుకోండి. ఈ బైబిల్ని సంపూర్ణంగా చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి చేతురా. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పల్సగా నారంతా చచ్చిపోయి అక్కడో ఇక్కడో మొలతో చూడు అట్లా కనబడతాను ఈ చేతులు. అవి కూడా భారంగానే. చెప్పండి, మన పరిస్థితి అలా ఉంటే సంపూర్ణులు ఎప్పుడవుతారు చెప్పండి? మనమంత నిర్లక్ష్యంగా అంత బలహీనంగా ఉన్నాము గనకనే సాతాను వికటాట్టహాసం చేస్తున్నది. మనమంత బలహీనంగా ఉన్నాము గనుకనే సాతాను వికటాట్టహాసం చేస్తున్నది. నో, మనం బలవంతులం అవ్వాలి. మనం బలవంతులము అవ్వాలి. బలవంతులమవుతే క్రీస్తు ఆ రాజ్యాన్ని ఏలేటువంటి అవకాశం మనకిస్తాడు. అది ఇప్పటికే ప్రారంభమైపోయింది. మీకు తెలుసా? ఇప్పటికే ప్రారంభమైపోయింది. ఇప్పుడు రండి మళ్ళీ అక్కడికి, పేతురు రాసిన పత్రికకి, మొదటి పత్రిక 2వ అధ్యాయము
9వ వచనం, ఏర్పరచబడిన వంశమును, ఏర్పాటు చేయబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ప్రజలునై ఉన్నారు. ఇక్కడ ఒక మాట వచ్చింది, గమనించారా? రాజులైన యాజక సమూహము. ఎవరు? పిలువబడిన వారు అని అంటున్నాడు. పిలువబడినటువంటి వారు రాజులు అంటున్నారు. దేనికి? ఆకాశము క్రింద ఉన్నటువంటి ఈ లోకానికి. ఈ లోకానికి మీరు రాజులు. ఎస్, వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ భవిష్యత్తులు ఎవరి చేతిలో ఉన్నాయనుకుంటున్నారు మీరు? దేవుడు నిన్ను ఎన్నుకొని, ఒరే పలాను ఊరికి వెళ్ళరా, నువ్వు మాటలు చెబితే వారు బ్రతుకుతారు, నువ్వు మాటలు చెబితే వాటిని విని స్వీకరిస్తే వారు బ్రతుకుతారు. నువ్వు చెప్పకపోతే, వాళ్ళు స్వీకరించకపోతే వాళ్ళు చస్తారు, అంటే నరకానికి జారిపోతారు. ఒక మనిషి బ్రతుకు మరణాలు, జీవన్ మరణాలు, నరకం పరలోకం, నిత్య నరకం నిత్య జీవం అనేది దేవుడు ఈరోజు ఎవరి చేతిలో పెట్టాడు? ఎవరి చేతిలో పెట్టాడు? మన చేతిలో పెట్టాడు. మన చేతిలో పెట్టాడు. నీవు ఒక ఊరికి వెళ్ళావా, ఆ ఊరు బ్రతుకు నీ చేతిలో ఉంది. ఒక పట్టణానికి వెళ్ళావా, ఆ పట్టణం బ్రతుకు నీ చేతిలో ఉంది. ఒక రాష్ట్రానికి వెళ్ళావా, ఆ రాష్ట్రం బ్రతుకు. ఒక దేశానికి వెళితే ఆ దేశపు బ్రతుకు నీ చేతిలో ఉన్నది. దేవుడు అంత అధికారం నీకు ఇచ్చాడు, అంత అధికారం నీకు ఇచ్చాడు. మనం ఆషామాషి వ్యక్తులం కాదు. తమాషా చూడకండి. మనము గొప్పవారము, గొప్ప అవకాశం మనకి ఇవ్వబడింది. కాకపోతే సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో ఉన్నట్టు మెటీరియల్ అంతా మనకు తెలియాలండి. అది ఆచరణలో పెట్టాలండి. ఫస్ట్ మనం పాస్ అవ్వాలండి. అప్పుడు మనకు ఒక అర్హత వస్తుందండి. ఆ అర్హత మనకు వచ్చినప్పుడు ఈ జనుల యొక్క బరువు బాధ్యతలను మన మీద పెడతాడు. ఆ ఏలిక, ఆ అధికారం, ఆ రాజ్యము మనకు ఇస్తాడు. కనుక అంత గొప్పవారుగా మీరు ఎదగటానికి ప్రయత్నం చేయండి. నేను ఇప్పుడు చాలా బాధపడ్డానండి మీ చేతులు లేవకపోవటాన్ని బట్టి. కొంతమంది మొహమాటానికి లేపకపోవచ్చు, కానీ వద్దండి. సత్యం సత్యంగా మనం కొన్నిసార్లు ప్రకటించగలిగితే ఇంకొంతమందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మీరు చదివితే, ఒకవేళ చదవందే నిజమైతే అది కూడా మీ మంచి మనస్సు అని నేను ఒప్పుకుంటాను. చదవలేదు కాబట్టి చదవలేదు అని అన్నారు, అబద్ధం ఆడలేదు. కాకపోతే ఇప్పుడు ఏం చేయాలి? చదవలేదు, మరి ఏం చేయాలి? ఇప్పటి నుండైనా ప్రారంభించు. ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క పదం, ఒక్కొక్క వచనం నీలోనికి వెళ్ళిన కొలది నీవేమవుతా ఉంటావు? వాక్యము చేత కడగబడుతావు. నీ హృదయంలో, నీ గుండెలో ఉన్నటువంటి ఆ మకిలి అంతా బయటికి వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. వాక్యములో నిత్య జీవం ఉన్నదని మనం ఎరిగి ఉంటున్నాం. వాక్యం ఒక శక్తి కలిగింది అని మనం ఎరిగి ఉంటున్నాం. అదంతా కూడా మనం పొందుకుంటే అంత గొప్పవారము మనం అవుతాం. కనుక చదవండి, అలాగే వినండి, అలాగే సహవాసం చెయ్యండి, అలాగే దేవుణ్ణి, యేసయ్యను, పౌలు లాంటి, పేతురు లాంటి భక్తులను చూడండి, వారిని మాదిరిగా చేసుకోండి, వారిని పోలి జీవించండి. అప్పుడు దేవుని దృష్టిలో మనం అంత గొప్పవారంగా కనబడతాం. దేవుడు ఆ అధికారాన్ని, ఆ అవకాశాన్ని మనకిస్తాడు. ఇప్పుడు మనం ఏ ఎఫెసీలో రాసిన పత్రిక అయితే చదువుకున్నామో అందులో ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ఎఫెసీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32 వచనాలు. సమస్తమైన ద్వేషము, సమస్తమైనటువంటి ద్వేషము, కోపము, జాగ్రత్త గమనించండి. మనలో సంపూర్ణత అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వచ్చినట్లు అని ధృవీకరించేటువంటి విషయాలు ఇవి. మనలో సమస్తమైన ద్వేషము,
సమస్తమైనటువంటి ద్వేషము, కోపము, క్రోధము, కోపం యొక్క పరక్ పరాకాష్ట క్రోధం. కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము. అంటే ఏమంటుందో తెలుసా? ఉండకూడనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏవి నీలో ఉండకూడదు. సకలమైనటువంటి దుష్టత్వమును మీరు విసర్జించండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఏముండాలంటే ఒకని ఎడల ఒకనికి దయా. దయలో ఇంకెంత అర్థం ఉంటుందో మీరు ఆలోచించుకోగలరు. దయ కలిగి కరుణా హృదయులై. ఇవన్నీ ఎవరి గుణాలండి? దేవుని గుణాలు. ఎవరికి వచ్చి ఉంటేనండి? యేసయ్యకు వచ్చి ఉంటే. కరుణామయుడు అనగానే ఎవరు జ్ఞాపకం వస్తారు మనకి? యేసయ్య జ్ఞాపకం వస్తాడు. అదే మాట నిన్నెరిగిన వారు విన్నప్పుడు నువ్వు జ్ఞాపకం రావాలి. మీకు అర్థమవుతుందా? కరుణామయుడు అని అనగానే యేసయ్య మనకు జ్ఞాపకం వచ్చినట్టుగా నువ్వు ఒక సమాజంలో కొంతమందికి పరిచయం ఉన్న వ్యక్తి అయితే కరుణామయుడు అనగానే ఎవరు జ్ఞాపకం రావాలి? వాళ్ళకి నువ్వే జ్ఞాపకం రావాలి. ఎందుకంటే నువ్వు కళ్ళ ముందు కనబడుచున్నావు. ఆ మాటే దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. బ్రదర్ శ్రీనివాసు చెప్పినట్టుగా చెయ్యి కలుపుకోండి. మంచి సహవాసాన్ని, మంచి ఐకమత్యాన్ని కలిగి ఉండండి. ఉంటే ఇలా ఉండాలిరా అని చెప్పుకునేటట్లుగా ఉండండి. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యులు ఎంత ఐకమత్యంతో ఉండి ఎంత సంచలనాన్ని సృష్టించారో మనకు తెలిసిందే. అలాంటి సంచలనాలను సృష్టించగలిగే కేంద్ర బిందువులముగా మనం ఉండాలి. గనుక ఈర్ష్య, ద్వేషం, కక్ష, పగలు, ప్రతీకారాలు అవన్నీ తొలగించుకొని ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ఐక్యత, సమాధానము, ఒకరిని ఒకరం క్షమించుకోవటం, చెయ్యి కలుపుకొని నడిస్తే మీకు తెలుసుగండి, చినుకు కలుస్తేనే కాలువ అవుతుంది, కాలువలు కలుస్తేనే వాగవుతుంది, వాగులు కలుస్తేనే నదవుతుంది, నదులు ప్రవహిస్తేనే సముద్రము అవుతుంది. అలాంటి సముద్రం వలె మనం తయారవ్వాలి. ప్రపంచము నిండా క్రైస్తవ్యము ఉండాలి. అయితే అది ఎక్కడి నుండి ఆరంభమవుతుంది? ఆ చినుకు నుండి ఆరంభమవుతుంది కదా, ఒక బిందువు నుండి ఆరంభమవుతుంది కదా. ఆ బిందువులమే మనమందరం కలవాలి. ఈ హైదరాబాదు పట్టణాలలో మనమందరం ఒక్కొక్క మూలకు ఉండొచ్చు. కొంతమంది వరంగల్ ప్రాంతంలో ఉన్నాం, ఇంకొంతమంది తమ్ముళ్ళు నెల్లూరు నుండి వచ్చారు, ఇంకొంతమంది తమ్ముళ్ళు ఇంకొక ప్రాంతం నుండి వచ్చారు. వీళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ సమయం వస్తే మనమందరం ఏం కాగలగాలి? ఏకం కాగలగాలి. క్రైస్తవ్యం అంటే ఇలా ఉంటుంది అని చూపించగలగాలి. అలా మనము దేవుని దృష్టిలో విజయం సాధించినటువంటి వారముగా ఉండాలి. దేవుడు యేసయ్య ఏ సింహాసనములో ఉండి పరిపాలన చేయగలిగారో అలాంటి పరిపాలన చేయగలిగేటువంటి ప్రభావవంతమైనటువంటి వ్యక్తులముగా మారాలని మనసారా కోరుకుంటూ, విని మరిచిపోయేటువంటి వారుగా కాకుండా మనసులో పెట్టుకొని అందుకోసం ఆరాట పడుతారని ఆశిస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను.